అసలు మూడ్ స్వింగ్స్ అనేవి ఎందుకు వస్తాయి? వాళ్ళు ఎక్కువ పెయిన్లు ఉన్నప్పుడు. ఒకవేళ వస్తే అదే చేస్తారా? క్వశ్చన్ నన్ను అడగద్దు. డ్యూరింగ్ పీరియడ్స్ అనొచ్చు, యాంగ్జైటీలో ఉంటారు కదా కొంచెం, దాని వల్ల వస్తుంది. డిస్టర్బ్ చేస్తే నరికేయాలనిపిస్తుంది. హలో గైస్, మై సెల్ఫ్ రవి, వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ ఉంది బ్రో. ఈ రోజు మనం ఒక మంచి క్రేజీ టాపిక్ అయితే వచ్చాము. మరి మన టాపిక్ ఏంటంటే, సాధారణంగా ఒక అమ్మాయిని అర్థం చేసుకోవాలి అంటే అమ్మాయి మూడ్ స్వింగ్స్ గురించి కూడా ఒక అబ్బాయికి తెలిసి ఉండాలి. ఆ మూడ్ స్వింగ్స్ గురించి అబ్బాయికి తెలిస్తేనే కదా అమ్మాయి గురించి తెలుసుకుంటాడు. అప్పుడే కోపం, అప్పుడే చిరాకు, అప్పుడే ప్రేమ. అసలు ఈ మూడ్ స్వింగ్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తాయి, మూడ్ స్వింగ్స్ వచ్చాక ఎవరి మీద చూపిస్తారు అని అయితే పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాము. ఈ వీడియో రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి అండ్ అలానే రిలేషన్షిప్ లోకి వెళ్ళబోయే వాళ్ళకి, మ్యారేజ్ అయిన వాళ్ళకి, మ్యారేజ్ కాబోయే వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. మరి మన వీడియోకి అయితే 50 సబ్స్క్రైబర్స్ అండ్ అలానే 50 లైక్స్ అయితే టార్గెట్ గా పెడుతున్నాము. మరి నా మూడ్ ఓకే, కెమెరామన్ వినోద్ మూడ్ ఓకే, మరి వెదర్ మూడ్ సూపర్ ఓకే. ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. మూడ్ స్వింగ్స్ అంటే ఏంటి? ఇవి ఒక ఎమోషన్స్, అవి ఒక ఎమోషన్స్, అవి ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. కోపము, కొంచెం ఇరిటేషన్, ఒక్కొక్కసారి హ్యాపీ, ఒక్కొక్కసారి ఇంకా ఏంటో తెలియదు, అది అప్పుడప్పుడు అయిపోతుంటే. లైక్ ఒక్కటేసారి ఇట్లా కోపం గాని, బాధ గాని అన్ని ఒకటేసారి రావడం. ఇప్పుడు నార్మల్ గా హ్యాపీనెస్ వస్తుంది, ఆ ఫ్యూ మినిట్స్ కే కోపం రావడం, ఆ ఫ్యూ మినిట్స్ కే బాధ రావడం, ఇట్లా రావడం జనరల్ గా అవుతుంది. ఎందుకు? అది ఓన్లీ గర్ల్స్ లోనే కాదు, బాయ్స్ లో కూడా చాలా వరకు అయితేనే ఉంటది. చాలా మంది నోటీస్ చేస్తారో లేదో తెలియదు నాకు. కాకపోతే మేము ఎవరి మీద చూపించాం, మా మీద మేమే చూపించుకుంటాము. బాయ్స్ మింగిల్ ఉన్న బాయ్స్ కూడా చూపిస్తారు, ఎందుకంటే నేను నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా అబ్జర్వ్ చేశాను కాబట్టి. వాళ్ళకి మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళు చూపించుకుంటారు. జనరల్ గా బాయ్స్ అందరి దగ్గర ఓపెన్ అప్ అవ్వరు, అమ్మాయిలు అయినంత అబ్బాయిలు అవ్వరు. కోపంగా ఉన్నప్పుడు, చిరాగ్గా ఉన్నప్పుడు ఫీలింగ్స్ ని మూడ్ స్వింగ్స్ చేంజ్ అయ్యేది, మూడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, అసలు సాధారణంగా మూడ్ స్వింగ్స్ అనేవి ఎందుకు వస్తాయి? వాళ్ళు ఎక్కువ పెయిన్లు ఉన్నప్పుడు. ఓకే, అసలు ఆ మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు మీరు ఆ మూడ్ స్వింగ్స్ ని ఎవరి మీద చూపించాలనుకుంటారు? క్లోజ్డ్ పర్సన్స్. క్లోజ్డ్ పర్సన్స్ అంటే ఫ్రెండ్స్. ఓకే, అసలు మూడ్ స్వింగ్స్ అనేవి ఎందుకు వస్తాయి? హెల్త్ ఇష్యూస్, ఐ మీన్ అమ్మాయిలకి నార్మల్ గా పీరియడ్స్ ఉంటాయి, దాని వల్ల వస్తుంటాయి. యాంగ్జైటీలో ఉంటారు కదా కొంచెం, దాని వల్ల వస్తుంది. డిప్రెషన్ వల్ల కావచ్చు, యాంగ్జైటీ వల్ల కావచ్చు, డ్యూరింగ్ పీరియడ్స్ అనొచ్చు, ఇట్లా కొన్ని ఎక్స్టర్నల్ సర్కమ్స్టెన్సెస్ వల్ల వస్తాయి. మరి మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు ఎవరి మీద చూపించాలనుకుంటారు? క్లోజ్ గా ఎవరు ఉంటారో వాళ్ళ మీద చూపిస్తారు. క్లోజ్ ఇన్ ద సెన్స్ ఫ్రెండ్స్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఎల్స్ ఫ్యామిలీ, ఎట్లా? ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ పైన చూపిస్తూ ఉంటాం. నా పర్స్పెక్టివ్ చెప్తున్నా, ఐ డోంట్ నో అబౌట్ అదర్ గర్ల్స్. మోస్ట్లీ నేనైతే ఎలోన్ గా ఉండాలి అనుకుంటా. ఇఫ్ నాకు కొంచెం ట్రిగర్ అవుతుంది, నా మూడ్ కాన్స్టెంట్ గా ఉండట్లేదు అని అనిపిస్తే, ఐ ప్రిఫర్ టు బి ఎలోన్. ఇఫ్ నాట్, నాకు ఎలోన్ ఉండబుద్ధి కావట్లేదు, లైక్ ఐ నీడ్ టు ఫోకస్ ఆన్, అంటే ఎవరి మీద చూపిస్తే గానీ వెళ్ళదు అని అనిపించినప్పుడు, ఈదర్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ మా మమ్మీకి మోస్ట్లీ షేర్ చేసుకుంటా నేను. మా మమ్మీ ఇట్లా అవుతుంది, ఎట్లా అవుతుందని ఐ ఆల్వేస్ బీ ఇన్ టచ్ విత్ హర్. సో తనకి చెప్పుకుంటా. ఇఫ్ నాట్, ఎవరైనా నియర్ పర్సన్ ఒకవేళ ఫ్యూచర్ లో అందరమే చూపిస్తారు కాబట్టి మనకు నచ్చిన వాళ్ళ మీద చూపిస్తాము. ఇంట్లో వాళ్ళ మీద, చెల్లి మీద, అక్క మీద. మీకు మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు ఆపోజిట్ పర్సన్ మీతో ఎలా రియాక్ట్ అవ్వాలి అనుకుంటారు? యాక్చువల్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. నన్ను గెలకద్దు అంతే, ఇంకా ఏమేమి ఎక్స్పెక్ట్ చేయను. నేనైతే జస్ట్ నన్ను వదిలేయండి, నేను సెట్ అయినాక నేనే వస్తా మీ దగ్గరికి మళ్ళీ. మూడ్ స్వింగ్స్ ని కంట్రోల్ అవ్వాలి అంటే మీరు ఏం చేస్తారు? రీల్స్ చూస్తూ ఉంటాం, సైలెంట్ గా ఉంటాం, రీల్స్ చూస్తూ ఉంటాం. నేను జనరల్ గా ఐ లైక్ రీడింగ్ అండ్ రైటింగ్ అన్నమాట. సో ఏమన్నా అట్లా అవుతుంది అని అంటే చదువుకుంటా, లేదు అని అంటే ఒక పేపర్ మీద రాసేయడం ఇట్లా చేస్తా. ఏంటంటే జనరల్ గా అమ్మాయిలు నేను నోటీస్ చేసిన మోస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్ ఏంటంటే, వాళ్ళు ఆబ్వియస్లీ చిరాకు పడతారు, ఎవరు పక్కన కనిపిస్తే వాళ్ళతో చిరాకు పడతారు. నేను ఒకసారి చిరాకు పడతా, అంత ఈజీగా కంట్రోల్ అవ్వవబ్బా, జస్ట్ ప్యాంపరింగ్ అంతే.
ఫస్ట్ సైలెంట్ గా ఉండాలి, లేదంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, పడుకుంటారు. హ్యాపీ బర్త్డే విషయాలల్లో అంటే హ్యాపీగా అంటే సంథింగ్ వి లైక్. చాక్లెట్ తింటే మూడ్ స్వింగ్స్ కంట్రోల్ అవుతాయి అన్నారు, అది నిజమేనా? నాట్ ఆఫ్ కోర్స్, కొంతమందికి అవుతుండొచ్చు కానీ కొంతమందికి అవ్వలేదు. సైలెంట్ గా ఉంటే అయిపోతాయి అన్ని కామ్ గా. చాక్లెట్స్ అంటే మీకు ఇట్స్ లైక్ డ్రగ్. అంటే నేను రీసెంట్ గా ఒక దగ్గర చదివిన వాట్ ఎవర్ వి మన హార్మోన్ లో ఏవైతే డిఫరెన్సెస్ వస్తాయో అవే డిఫరెన్సెస్ మనకి అంటే లైక్ హార్మోనల్ డిఫరెన్సెస్ ఏవైతే మనము హక్ చేసుకుంటూ వస్తాయో సేమ్ థింగ్ మనకి చాక్లెట్ తింటే కూడా వస్తాయంట, స్పెషల్లీ గర్ల్స్ లో. సో ఒక్కొక్కరు ఫ్యాంటసీస్ బట్టి కొంతమందికి అలగలగా ఉంటాయి. నాకేం తెలుసు, నార్మల్ గా నేను తింటాను, నాకు వర్కౌట్ అయింది, అందరికి వర్కౌట్ అవ్వాలి లేదు కదా. కూరలో ఉప్పు ఎక్కువ వేయడము కారం ఎక్కువ వేయడం చేస్తారంటే అది నిజమేనా? ఫస్ట్ థింగ్ నేను హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడే కుకింగ్ చేస్తా. మోస్ట్లీ నా కుకింగ్ అంతా మా పేరెంట్స్ మా మమ్మీ చూసుకుంటది. సో నాకు ఇప్పుడు దాకా పర్టిక్యులర్ గా కుకింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. నాకు అసలు కుకింగే రాదు నాకు, ఒకవేళ ఎప్పుడు వస్తే- చేయలేదు అసలు. ఒకవేళ వస్తే అదే చేస్తారా? క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నన్ను అడగొద్దు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. బాగా చిరాకు గానీ కోపం గానీ ఉన్నప్పుడు, అంటే మీరు మూడ్ స్వింగ్స్ లో ఉన్నప్పుడు ఎవరినైనా కొట్టాలనిపిస్తుందా? ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? అఫ్ కోర్స్ చాలా. ఐ మీన్ నాకైతే మా తమ్ముని కొట్టాలి. ரொம்ப కష్టం బ్రో. వాడు ఎప్పుడు చిరాకు తెప్పిస్తూ ఉంటాడు, అసలు అర్థం చేసుకోడు. డిస్టర్బ్ చేస్తే నరికేయాలనిపిస్తుంది. అంటే చెప్పాను కదా, ఇప్పుడు నేను నా ఎలోన్ టైం నేను ప్రిఫర్ చేసుకుంటా కదా. ఎలోన్ టైం లో ఎవరైనా వచ్చి అన్నెసెసరీ క్వశ్చన్స్ వేయడం కానీ డిస్టర్బ్ చేస్తున్నారని అనిపిస్తే మాత్రం నేను అరికేసి ఆ తర్వాత సంగతి తర్వాత అనిపిస్తుంది. ఓకే, కొట్టే ఛాన్స్ వచ్చింది అంటే ఎవరిని కొడతారు? ఇప్పటిదాకా పైసలు ఎవరు రాలేదు అంటే కొంచెం ఏం అనిపించలేదు. అంటే మూడ్ స్వింగ్స్ ని చూపించడానికి ఎవరు స్పెషల్ పర్సన్ ఇప్పటి వరకు అయితే లేరు. మీ మదర్ కి బాగా కోపం చిరాకున్నప్పుడు ఆమె మూడ్ స్వింగ్స్ అనేవి మీ మీద ఎలా చూపిస్తుంది? చితకబాదు. షీల్ బికమ్ ఏ బేబీ, చిన్న పాపలాగా అదేదో మాతో ఆడుకుంటది, నాతో మా తమ్ముడితో. షీ లిటరల్లీ ప్లేస్ విత్ us. షీ బికమ్ ఏ బేబీ. అనుకున్నా మేము ఏం చేయాలనుకున్నా కూడా అంతే అంతే. ఇంకా ఆ ఒక్క చూపుకి మేము అక్కడ ఎండ్ చేసేయాలి. ఆ ఒక్క చూపులో మాకు ఎన్ని అర్థమవుతాయంటే తన మూడు బాగాలేదు, ఇప్పుడు గెలిగితే మాకు అయిపోయింది. ఇంకా రండిరా మూడు ఎట్లున్నా కూడా వంటల్లో ఉప్పు తక్కువ వేయడం కూర ఎక్కువ వేయడం అనేది చేయలేదు. కాకపోతే అప్పుడప్పుడు మాడగొడుతుంది.